ఎల్నినో ప్రభావం శ్రీశైలం ప్రాజెక్టుపై తీవ్రంగా పడుతోంది. కృష్ణా, తుంగభద్ర పరివాహక ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం దాదాపు నిలిచిపోయింది. ఫలితంగా శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు ఆందోళన స్థాయికి చేరాయి. సాగు, తాగునీటితో పాటు విద్యుత్ ఉత్పత్తిపైన అనిశ్చితి నెలకొంది. దాదాపు 7 దశాబ్దాల చరిత్రలోనే అత్యల్ప నీటి నిల్వలు నమోదవుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టులో అడుగంటిన నీటి నిల్వలపై వైకేటీవీ ప్రత్యేక కథనం. రైతు నిర్మించి 63 ఏళ్ల చరిత్రలో అతి తక్కువ వరద నీటి ప్రవాహం వచ్చిన నీటి నిల్వలతో పాటు విద్యుత్ ఉత్పత్తిపై వైకేటీవీ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది కృష్ణా, తుంగభద్ర నదుల పరివాహక ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద నీటి ప్రవాహం దాదాపు లేకుండా పోయింది. గతేడాదితో పోలిస్తే ఈసారి ప్రాజెక్టులో నీటి నిల్వలు భారీగా తగ్గిపోయాయి. 215 టీఎంసీల పూర్తి నిల్వ సామర్థ్యం కలిగిన శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం కేవలం 41.69 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. పూర్తి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత జలమట్టం 821 అడుగుల వద్దే నిలిచిపోయింది. ఈ ఏడాది తుంగభద్ర పరివాహక ప్రాంతం నుంచి కేవలం 2 టీఎంసీల నీరు మాత్రమే చేరగా కృష్ణానది నుంచి ఇప్పటి వరకు గణనీయమైన వరద ప్రవాహం నమోదు కాలేదు. గతంలో 2015-16లో 58 టీఎంసీలు, 2023-24లో 137.5 టీఎంసీల నీరు నిల్వ ఉండగా ప్రస్తుతం కేవలం 41 టీఎంసీలకే పరిమితమైంది. ప్రాజెక్టు చరిత్రలో ఇదే అత్యల్ప జల నిల్వలుగా అధికారులు పేర్కొంటున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చే వరద నీటిపైనే సాగునీటి పంపిణీతో పాటు కుడిగట్టు, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల విద్యుత్ ఉత్పత్తి ఆధారపడి ఉంటుంది. అయితే ఈసారి వరద ప్రవాహం లేకపోవడంతో ఇప్పటి వరకు విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కాలేదు. గతంలో 2015-16లో నీటి కొరత కారణంగా కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి కేవలం 207 మిలియన్ యూనిట్లు విద్యుత్ మాత్రమే ఉత్పత్తి చేశారు. 2023-24లో కూడా పరిమిత జల నిల్వలతో విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. ఇప్పుడు పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 45 రోజులు గడిచినా ఎగువ నుంచి ఆశించిన వరద నీరు రాకపోవడంతో సాగునీటి విడుదలపై సందిగ్ధత నెలకొంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈసారి 2 తెలుగు రాష్ట్రాలకు గడ్డు పరిస్థితి దాపురించింది. ఎన్నడూ లేని విధంగా ఈరోజు అంటే మనం 2026లో కనుక చూస్తే ఇప్పటి వరకు 41 టీఎంసీల నీరు మాత్రమే మిగిలి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో అంటే ఒక 3 సార్లు అంటే ప్రాజెక్టు నిర్మాణం జరిగిన తర్వాత 1963వ సంవత్సరంలో ప్రాజెక్టు నిర్మిస్తే కేవలం 3 సార్లు మాత్రమే అతి తక్కువ టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నటువంటి పరిస్థితి శ్రీశైలం ప్రాజెక్టులో. మనం 2015-16 కనుక పరిశీలన చేస్తే 59 టీఎంసీలు, 2023-24 సంవత్సరంలో పరిశీలిస్తే 137 టీఎంసీలు, 2026లో అయితే కేవలం 41 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి దీన్ని బట్టి చూస్తే కనుక విద్యుత్ ఉత్పత్తి కూడా ఏమాత్రం కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. విద్యుత్ ఉత్పత్తి కూడా ఇక్కడ ఉత్పత్తి అయ్యేటువంటి అవకాశం లేదు. దీన్ని కూడా ఇక్కడ మనం ఒకసారి పరిశీలన చేస్తే 2023-24 కానీ అట్లాగే 2015-2016లో కానీ అట్లాగే ఇప్పుడు మనం పరిశీలన చేసి 2026లో చూస్తే ఏం 0 తక్కువ విద్యుత్ ఉత్పత్తి జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే దీన్ని బట్టి చూస్తే కనీసం మనకి ఇప్పుడు సాగునీరు దేవుడెరుగు కానీ తాగడానికి కూడా నీళ్లు ఉండేటువంటి పరిస్థితి ఉండేటువంటి అవకాశం లేదు. ఒకవేళ పైన వర్షాలు మహారాష్ట్ర కానీ అట్లా వర్షాలు పడి ఆల్మట్టి నిండి దూరాల ప్రాజెక్టుకి నీళ్ళు వచ్చి ఆ రకంగా వస్తే కనుక ఏదన్నా మనకి ఇక్కడ సాగునీరు ఉండకపోవచ్చు కానీ తాగునీటికి ఆ రకమైనటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. లేకపోతే తాగునీటికి కూడా ఈసారి కటకటమనేటువంటి పరిస్థితులే ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో, ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటుందో కూటమి ప్రభుత్వం ఈరోజు ముందు చూపు లేకపోవడం వల్లనే మనకి ఈ రకమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అదే కనుక గుండెవుల రిజర్వాయర్ కనుక నిర్మాణం చేసినట్టయితే 20 టీఎంసీల నీళ్లు నిల్వ చేసుకుని బ్రహ్మాండంగా ఈరోజు ఎంత కరువు వచ్చినప్పటికి కూడా కొంతనైనా అంటే సాగునీళ్ళు లేకపోయినప్పటికి కూడా
తాగడానికైనా నీటిని ఆ రకంగా మనకు ఉపయోగపడేటువంటి అవకాశం ఉండేటువంటిది. కానీ ఆ రకమైనటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు రేపు 25వ తారీఖు ఆస్పత్రికి ఆలూరుకు ప్రాంతాలకు పర్యటనకు వస్తున్నాడు అని చెప్పేసి చెప్తారు. మరి ఏమి చెప్తాడో, మొన్న కూడా జొన్నగిరికి వచ్చినాడు, జొన్నగిరి సప్తగిరి అన్నాడు, ఇప్పుడు కరువుగిరిగా కనపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. వీటన్నిటిపైన కూడా కూటమి ప్రభుత్వము మరి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులోనైనా ఇట్లాంటి ప్రాజెక్టుల నిర్మాణం చేసినట్లయితే కనుక ఎటువంటి ఇబ్బందులు ఉండేదానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈసారి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఎటువంటి మనం నీటిని ఆశించేటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది మేము అభిప్రాయపడుతున్నాం. నా పేరు రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, కర్నూలు. ఎల్నినో ప్రభావం ఇలాగే కొనసాగితే శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వలు మరింత తగ్గే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రానున్న రోజుల్లో ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిస్తేనే పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉందని, లేదంటే గడ్డు కాలం తప్పదని అధికారులు భావిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వరద నీటి ప్రభావం లేకపోవడంతో ఇటు సాగునీటితో పాటు విద్యుత్ ఉత్పత్తి కూడా ఆటంకాలు ఎదురవుతున్నాయి. రానున్న రోజుల్లో కృష్ణా, తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసి శ్రీశైలం ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నీరు చేరుకుంటే ఇటు సాగునీటితో పాటు విద్యుత్ కష్టాలు కూడా తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది తాజా పరిస్థితి. బి శ్రీనివాస్, రాయలసీమ స్పెషల్ కరెస్పాండెంట్, YK TV, కర్నూలు జిల్లా.